హాయ్ అన్న, మీ పేరు? గంగిరెడ్డి గోవిందరావు. ఓకే, చెప్పండి అన్న. అనకాపల్లి నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితులు? మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? అనకాపల్లి నియోజకవర్గంలో భరత్ గారు ఎమ్మెల్యేగా, బుడిముత్యాలనాయుడు ఎంపీగా గెలుస్తారు. సీఎం గారు కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఓకే, ఏంటన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకంటే సీఎం గారు పెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అమ్మఒడి అవనియండి, నాడు నేడు స్కూల్లో అవనియండి, వృద్ధులకు ఫెన్షన్ అవనియండి, వికలాంగులకు ఫెన్షన్ అవనియండి, ఆసరా అవనియండి, ప్రతి ఒక్కటి పేదవాడికి అనుకూలంగా ఉన్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జగన్ గారు అంతా సోమరపోతులు చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు, అదే నడుస్తుంది. నెక్స్ట్ ఆయన వస్తే ఇంకో 30 years వెనక్కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. రౌడీ అంటే అర్థం ఏంటన్నా? ఫస్ట్ మీకు నేనేసే కూర్చున్నా, రౌడీ అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకొని కొట్టుకుందాం రండి అని అంటున్నాడా? పాతాళలోకానికి తొక్కుతాను అంటున్నాడా? ఎవరు అంటున్నారు? రౌడీ అంటే దాని అర్థం చెప్పాలి మీరు. ఒక అవ్వ, ఒక తాత మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి ఒక భారతదేశం మొత్తం మీదే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని కుట్రలు చేసి ఏ విధంగా చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 ఎన్నికల్లో కన్ఫర్మ్గా సీఎం అవుతారు. ఓకే, అయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు గారికి అలాగే సీఎం రమేష్ గారికి ఎలా ఉంది పోటీ? అంటే ఎందుకని మీరు ముత్యాలనాయుడు గారే కావాలనుకుంటున్నారు? ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. ముత్యాలనాయుడు గారు ఒక సామాన్య పేద కుటుంబం నుంచి, ఒక వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ప్రతి చిన్న చిన్న పోస్ట్ నుంచి అలా ఎదుక్కుంటూ పేదవాళ్ళ కష్టాలను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలోనే ఒక ఉప ముఖ్యమంత్రిగా పోస్ట్ వచ్చిందంటే దాని అర్థం మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి సీఎం రమేష్ గారు అన్నారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన పెద్ద డబ్బున్న వ్యక్తి. పేదవాడి కష్టం ఎవరికి తెలియదు. పేదవాడి కష్టం ఎవరు తెలుసుద్ది? ఒక పేదవాడికే తెలుసుద్ది. వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయని అంటున్నారు. మరి సీఎం రమేష్ గారికి సారా వ్యాపారాలు ఇలాంటివి ఆయనకి కోటేశ్వరుడు అండి, ఏదైనా చేయగలరు. ఆయన అవసరం అయితే ఓటుకి 10,000 ఇచ్చి కొంటారు. బుడిముత్యాలనాయుడు అలా కాదు. కష్టం తెలిసిన వ్యక్తి, కష్టంలోనే ఆదుకునే వ్యక్తి, మన సమస్యలను పరిష్కరించే వ్యక్తి బుడిముత్యాలనాయుడు గారు. ఓకే ఓకే, మరి ఆయనకి మనీ పరంగా ఎక్కువ ఉంది కాబట్టి నేను బాగా చేయగలను, ఆయన ఏం చెయ్యలేడు, వైసీపీ వాళ్ళందరూ కూలీలు, వాళ్ళకి డబ్బులు లేవు అని చెప్పేసి అనడం కూడా జరిగింది అపోజిషన్. అవును, దీని మీద మీరే అభిప్రాయం ఏంటి? వైసీపీ వాళ్ళంటే వైసీపీ పార్టీయే కూలి పార్టీ, వైసీపీ పార్టీయే పేద పార్టీ. పేదోడికే వైసీపీ పార్టీ ప్రభుత్వం పెట్టింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది, వైసీపీ పెట్టింది పార్టీయే పేదోడి కోసం పెట్టింది. ఓకే, జగన్ అంటేనే పేదవాడి పార్టీ. మరి ఇంకేం చెప్తుంది దానికి? మొత్తానికైతే ఈసారి గెలవడం అయితే కన్ఫర్మ్ అంటారు. కన్ఫర్మ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, కన్ఫర్మ్, అది వాస్తవం. పోటీని మరి మీకు అంత భయం లేదా? ఇప్పుడు ముగ్గురు జనసేన, టీడీపీ. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేస్తూ, ఆయనకి చాలా ల్యాండ్ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఆయన అనుకోవడం ఏంటంటే చాలామంది పేదవారు ఉన్నారు, వారికి పిడికిడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేసేవాడు. చేసి ప్రతి ఒక్కరికి రైతులకి వ్యవసాయం చేయడం వల్ల పేదవాడికి పిడికిడు అన్నం పెట్టేవాడు. అయితే ఆ ఏరియాలో దుకాణం షాపులో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ పేదవాళ్ళకి ఈయన పండించి పంట పెట్టడం వల్ల ఆ దుకాణదారులు సేల్స్ పడిపోయింది. వాళ్ళంతా ఏం చేశారంటే ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాలు కూడా మనకి వ్యాపారం బాగా లాస్ అయిపోయింది, ఈసారి పంట పెడితే దాన్ని మనం ఏ విధంగా అయినా నాశనం చేయాలని చెప్పేసి కొన్ని పన్నాగాలు పండి క్రిమికీటకాలను వదిలి పంట నాశనం చేద్దామనేసి చేస్తున్నారు. కానీ ప్రకృతి సహకరించి ఆ పంటను యథావిధంగా మళ్ళీ అదే విధంగా ముందు ఏ విధంగా అయితే పండిందో అదే విధంగా పండింది ఆ పంట. దీనికి ఉదాహరణ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ రైతు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ చీడపురుగులు ఎవరో కాదు, ఈ కూటమన్నీ కలిపి చీడపురుగులే. మొత్తానికి వాళ్ళు వచ్చిన ఈ చీడపురుగులు ఎన్ని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చేస్తారు, ఆయన సీఎం అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు.